and then I'm adding 1 teaspoon of honey. This is a home remedy. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కి హోమ్ రెమెడీస్ తో రెడీ అవుతున్నారు. బట్ డర్మటాలజిస్ట్ ని ఎప్పుడు కలవాలి ఈ రీల్ లో చూద్దాం. 1 or 2 పింపుల్స్ అయితే హోమ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసుకోండి. మంత్స్ నుంచి పింపుల్స్ తగ్గకుండా పెరుగుతానే ఉన్నాయనుకుంటే కనుక డెఫినెట్ గా డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. మైల్డ్ డాండ్రఫ్ అయితే హోమ్ రెమెడీ అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ అని యూజ్ చేసుకోవచ్చు. అలాగని పెరుగు, నిమ్మకాయ లాంటివి మాత్రం అసలు అప్లై చేయకండి. ఎక్కువ ఇచ్చింెస్, రెడ్నెస్, ఫ్లేకినెస్ ఎక్కువ అయిందంటే కనుక డెఫినెట్ గా డర్మటాలజిస్ట్ అయితే కన్సల్ట్ చేయాలి. హెయిర్ ఫాల్ ఇప్పుడు అందరికీ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీనికి చాలా రీజన్స్ కూడా ఉంటాయి. స్ట్రెస్, స్లీప్ లేకపోవడం, లేదా న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా దీనికి రీజన్స్ అవుతాయి. ముందు వీటిని కరెక్ట్ చేసుకుని తర్వాత హోమ్ రెమెడీస్ ఏదైనా చేయండి. మంత్స్ నుంచి అసలు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు, స్కాల్ప్ అంతా కనిపిస్తుంది అనుకుంటే డెఫినెట్ గా డర్మటాలజిస్ట్ హెల్ప్ అయితే తీసుకోవాలి. మైల్డ్ ఇచ్చింగ్ అయితే ఇంట్లో ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటే తగ్గుతుంది. డేస్ టుగెదర్ ఉండి ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉంది తగ్గట్లేదు అనుకుంటే కనుక డెఫినెట్ గా డర్మటాలజిస్ట్ ని కలవాలి. స్కిన్ ట్యాగ్స్ మీద, మోల్స్ మీద ఇంట్లో ప్రయోగాలు అస్సలు చేయకండి. క్లినిక్ వచ్చి అసెస్ చేసుకుని అప్పుడు ట్రీట్ చేసుకోండి. రీసెంట్ గా వచ్చిన డార్క్ స్పాట్స్ అయితే హోమ్ రెమెడీస్ తో బాగానే తగ్గుతాయి. ఇవి లైట్ బ్రౌన్ షేడ్ లో ఉంటాయి. అలా కాకుండా డార్క్ బ్రౌన్ షేడ్ లేదా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయంటే డర్మటాలజిస్ట్ ని విజిట్ చేసి టార్గెటెడ్ థెరపీస్ అయితే తీసుకోవాలి. సింపుల్, మీకు తగ్గుతుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. లేదు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు లేదా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే డర్మటాలజిస్ట్ ని విజిట్ చేయండి.